ఆంధ్ర సీఎం వస్తున్నాడంటే ఏమి చెప్తాడో ఇందామని వచ్చినటువంటి మన ఢిల్లీ వాసులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. నేను ఢిల్లీలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారని ఎప్పుడూ అనుకోలేదు, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఢిల్లీలో ఉండే ఒక్క తెలుగు వారు కూడా బీజేపీ కాకుండా వేరే పార్టీకి ఇయ్యరు. అన్ని ఓట్లు ఏకపక్షంగా బీజేపీకే పడతాయి. ఈరోజు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలుగు వాళ్ళు ఢిల్లీలోనే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు. మొన్న నేను జూరిక్ వెళ్ళాను, దావోస్కి వెళుతూ. నేను వెళుతున్నానంటే 600 మంది సమావేశమయ్యారు. అంటే జూరిక్ లో కూడా 600 మంది స్విట్జర్లాండ్ లో ఉన్నారంటే అది భారతీయుల సత్తా, అదే మాదిరిగా తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే నేను దావోస్కి వెళ్ళాను. నేనే కాదు, మహారాష్ట్ర సీఎం, అదే మరి మిగిలిన తెలంగాణ సీఎం గాని, అదే మరి కొంతమంది కేంద్ర మంత్రులు అందరం కలిసి అక్కడికి వెళ్ళాం. ఎక్కడికి పోయినా భారతదేశం పేరు మారుమోగింది. ఎక్కడ పోయినా ఎవరిని అడిగినా నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి ఉందని గొప్పగా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈసారి దావోస్ లో చూస్తే 2 ప్రధానమైన సమస్యలు ప్రపంచమంతా కూడా చర్చించారు. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేసే వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. రెండోది మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ అయిపోయి వాతావరణ కాలుష్యాన్ని కాపాడే పరిస్థితికి వస్తున్నారు. ఇవన్నీ చూస్తే మొట్టమొదటిసారిగా 2025 దావోస్ లో ప్రపంచం మొత్తం చర్చించే అంశాలు ఈ 2 ప్రధానంగా ఉన్నాయి. ఒకప్పుడు నేనే 1995లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మాట్లాడాను. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏఐ తయారు కావాలి. ఇది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విజను. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలి. అందులో ప్రత్యేకంగా మా తెలుగు తమ్ముళ్ళు, తెలుగు చెల్లెళ్ళు ఢిల్లీలో ఇంటింటికి వెళ్ళాలి. బీజేపీ గెలుపు దేశ చరిత్రకి ఒక మలుపని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. ఈ రోజు మనందరం కూడా ఒక హిస్టారికల్ అకేషన్ లో ఉన్నాం. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఐటీలో మనం మొట్టమొదటిసారిగా ముందడుగేశాం. భారతీయుల్ని డిఫీట్ చేసే వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు. రెండోది యువత, మా తమ్ముళ్ళు ప్రపంచం అంతా దూసుకుపోయే పరిస్థితికి వచ్చారు. భారతదేశానికి డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే యువత ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. మూడోది సరైన నాయకుడు మన దేశానికి సరైన సమయంలో ఉన్నాడు, అదే నరేంద్ర మోడీ. ఈ 3 వల్ల మీరు ఒకసారి చూస్తే దేశం దూసుకుపోయే పరిస్థితి వస్తా ఉంది. ఈరోజు ఆర్థిక వ్యవస్థలో ముందున్నాం, టెక్నాలజీలో ముందున్నాం. ఈరోజు ప్రపంచం మొత్తం భారతదేశం యొక్క బ్రాండ్ మారుమోగుతా ఉందంటే దానికి కారకుడు నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అందుకని 11 ఏళ్లుగా మీరు చూశారు. 11 సంవత్సరాల్లో మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ మీద
నరేంద్ర మోడీ గారు దేశాన్ని శరవేగంతో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. 2047 వికసిత్ భారత్ ఆ రోజుకి మీరు చూస్తే ఇండియా నెంబర్ 1 గా తయారవుతుంది. భారతీయులు ప్రపంచంలోనే శక్తివంతమైన జాతిగా తయారవుతారు. ఎన్నో సంవత్సరాలు లేదు, 24 సంవత్సరాలే తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు, ఢిల్లీకి వస్తే మాత్రం చాలా బాధ కలుగుతుంది నాకు. ఇప్పుడే ఢిల్లీకి వస్తామంటే చూశాను, ఎప్పుడో 95లో పాడుపడిపోయిన హైదరాబాద్ మారిగా ఢిల్లీ తయారైంది. ఎవరు కారణమని నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. 10 ఏళ్ళు ఎవరు పరిపాలించారు ఈ ఢిల్లీని? అదే గాని డబల్ ఇంజన్ సర్కార్ గాని వచ్చుంటే ఢిల్లీ కూడా వాషింగ్టన్ ని, న్యూయార్క్ ని తనదల్లే విధంగా తయారయ్యేది. ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే, ఢిల్లీకి వస్తే వెదర్ పొల్యూషన్, ఏం తమ్ముళ్ళు ఈ గాలితో మనం ఎట్టున్నామో నాకైతే అర్థం కాలేదు. 417 ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే చాలా మంది హైదరాబాద్కి వెళ్ళిపోదాం, బెంగళూరుకి వెళ్ళిపోదాం అనే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఇక్కడ పరిపాలించిన పాలకులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన వెదర్ పొల్యూషన్, రెండో పక్కన పొలిటికల్ పొల్యూషన్ కూడా తయారైపోయింది ఢిల్లీలో. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రెండు కలిపి ఢిల్లీ కలుషితమైపోయింది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అభివృద్ధి రాజకీయాలు, మంచి జీవన ప్రమాణాలు మీ జీవితాల్లో రావాలంటే మళ్ళీ మనమందరం కమలాన్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.